నా పేరు ఎల్లమ్మ, మా తమ్మిని భార్య. అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి నుండి ఆమె అక్కడ 3 రోజులు ఉంది. 3 రోజుల తర్వాత ఆమె ఏం తిండేదంటే చాలా సీరియస్ అయ్యేసరికి కిష్టరెడ్డిపేట ఆర్ఎంబి హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ పట్టలేరు. రాంచపూర్ ఎస్ఐకి తీసుకుపోతే ఇక్కడ రాశారు. ఇక్కడ వచ్చేసరికి మేము 4 అయ్యింది. 4 అయ్యేసరికి డాక్టర్లు అందరు వచ్చి ఆమె చాలా సీరియస్ ఉంది, మన క్యాన్లే లేనే లేదు, కింది గుడ్డు కింద మీది గుడ్డు మీద మొత్తం ఆమె కూపిరి ఆడలేదు. మళ్ళీ ఒకటి ఆక్సిజన్ పెట్టిర్రు చిన్నది, దానికి కంట్రోల్ కాలే. ఇంకొకటి పెద్దది పెట్టిర్రు, దానికిట కంట్రోల్ కాకపోతే ఇంకా పెద్ద మిషన్ పెట్టి కంట్రోల్ చేసి శుక్రవారం నుంచి 2 రోజులు ఎమర్జెన్సీలోనే ఉంచారు సార్. ఉంచిన తర్వాత ఐసీలో ఉంచారు. ఐసీలో నుంచి జనరల్ వార్డులకు మార్చారు. మళ్ళీ వాళ్ళ అమ్మగారు వచ్చి వేరే హాస్పిటల్కి తీసుకుపోతామంటే మేము మొత్తం ఇంట్లోనే ఉంచుతామని ఇంట్లోనే ఉంచినాం. డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ మంచిగా చూసిరు, మంచిగా అయ్యింది. డాక్టర్లు అందరికి ధన్యవాదాలు. కానీ ఏ రాత్రి మాకు ఏ ఫోన్ వస్తుందని మేము ఆయన రాత్రి అంతా నిద్రపోలేము, ఎమర్జెన్సీలు ఉన్నారు. కానీ దేవుని పుణ్యాన, డాక్టర్ల పుణ్యాన, డాక్టర్ అమ్మల పుణ్యాన, అందరి పుణ్యాన మంచిగా అయ్యింది.